ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 తీసుకువచ్చామన్నారు. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ళపైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. నెంబర్ 2, తల్లికి వందనం చెప్పాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే, ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనివల్ల అటెండెన్స్ పెరిగింది. ఈరోజు ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. మనందరికీ ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటి ఫండమెంటల్ రైట్ కూడా దెబ్బతీసే పరిస్థితి, మన ఆస్తి వేరేవాడు రాసేసుకునే పరిస్థితి, లేకుంటే ఈ ఆస్తి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ ఆస్తిని రికార్డు మార్చేసే పరిస్థితి. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం వీళ్ళు ఎక్స్ప్లెయిన్. ఆ రోజు నుంచి ఎక్కడికక్కడ మనం ట్యాంపర్ ప్రూఫ్తో ప్రతి ఒక్కరు ఆస్తి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలు ఉంటే అమలు చేయడంలో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. నేను ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా మీటింగ్లు పెడుతున్నాం. 15 days క్యాబినెట్ మీటింగ్, నో కాంప్రమైజ్. కలెక్టర్స్ కాన్ఫరెన్స్, 5 ఏళ్లలో 20 కాన్ఫరెన్స్లు పెడతాం. 125 క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి. మీరు 3 నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడంలో, అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని, అంటే ఇది లగ్జరీ కోసం కాదు, డిస్కషన్ కూడా జరగాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి. అక్కడి నుంచి మీరు ఎక్కడ లోటుపాట్లు ఉంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఫలాన్ని నేను చాలామంది చూశాను. నేను కూడా కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చీటికి మాటికి మార్చను. మీరు అది గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్, ఐ వోంట్ డిస్టర్బ్. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీని 3 సార్లు చూస్తే 3 వీళ్ళే. మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఫైనాన్స్లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు నేను కోరుతున్నా, డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ. ఇఫ్ యూ ఫెయిల్, దెన్ నో ఎక్స్క్యూజ్. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరున్నారు కలెక్టర్స్. మీరందరూ ఎట్లా కలెక్టర్స్ అయ్యారు? దట్ ఈస్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఆ డబ్బులతో చదువుకొని మనం పైకొచ్చాం. పైకి వచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అండగా ఉండాలనేది కాన్సెప్ట్. అందుకే P4 తీసుకొచ్చాం. పబ్లిక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. అన్ని సర్వీసులు పబ్లిక్ని రేటింగ్ కూడా ఏమంటున్నాం, రేటింగ్ ఇస్తున్నారు. అది కొలమానం అవుతుంది అందరికీ. యాజ్ ఆన్ టుడే వెల్ఫేర్ ప్రోగ్రాముల్లో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ ఇన్ ది స్టేట్. 91% సాటిస్ఫాక్షన్ లెవెల్. హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే పెన్షన్. దీంట్లో 2 రీజన్స్. ఒక రీజన్ మీకు ఇచ్చే డబ్బులు అయితే, రెండో రీజన్ అమలు చేసే విధానం. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అయింది. ఇలాంటివి ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ టు కంపీట్